జగత్తు పునాది వేయబడక మునిపే ప్రణాళిక. ఆ ప్రణాళికను ఈరోజు మనుష్యులు గుర్తెరగక, దేవుని మాటలు ఆలోచించక ఆయన ప్రణాళికను నిర్వీర్యపరుస్తున్న సమాజం నేడు కనబడుతుందండి. దేవుడిచ్చినటువంటి గర్భఫలం ఒక సంకల్పం ప్రకారంగా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఆయన బహుమానంగా మన గర్భాల నుండి ప్రవేశపెట్టి ఈ లోకానికి పంపిస్తే, ఆ గర్భఫలాన్ని మనమేం చేస్తున్నామో తెలుసా? పెంపక లోపం చేస్తున్నాం. ఒక చెట్టును పెంచే విషయంలో, ఒక మొక్కను పెంచే విషయంలో జాగ్రత్త పడుతున్నాం. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రణాళిక చేత ఒక పసిబిడ్డను నీ గర్భములో పెట్టి ఈ లోకానికి పంపించి, తల్లి నా గర్భఫలం, నాన్న ఇది నా గర్భఫలమురా, ఇదిగో నా పిల్లలను నీకు బహుమానాలుగా ఇస్తున్నాను అన్నప్పుడు ఆ బహుమానాన్ని మనం ఇంకెంత జాగ్రత్తగా భద్రపరచాలి, ఇంకెంత జాగ్రత్తగా మనం చూసుకోవాలో ఒక్కసారి మీరు ఆలోచించండి.